కొందరు సమయం సందర్భం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు కదా. ఆమెకు కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. షీ డజంట్ ఈవెన్ నో హౌ టు టాక్. షీ డజంట్ ఈవెన్ నో హౌ టు టాక్. ఈ రోజుల్లో చాలామంది వారానికి 5 రోజులే పనిచేస్తున్నారు కదా. నేను శనివారాల్లో ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ ఆన్ సాటర్డేస్. ఐ డోంట్ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ ఆన్ సాటర్డేస్. ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోతే ఆఫీస్కి వెళ్ళాలనిపించదు కదా. నాకు ఆఫీస్కి వెళ్ళాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు ద ఆఫీస్. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు ద ఆఫీస్. ఎవరైనా అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తూ ఉంటే దీని గురించి చర్చించడంలో అర్థం లేదు అంటాం కదా. దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ దిస్. దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ దిస్. సాధారణంగా ఆదివారం ఒక్కరోజు దుకాణాలు మూసివేస్తూ ఉంటారు కదా. ఆదివారం తప్ప ప్రతిరోజు దుకాణాలు తెరిచి ఉంటాయి. ద స్టోర్స్ విల్ బీ ఓపెన్ ఎవ్రీ డే ఎక్సెప్ట్ సండేస్. ద స్టోర్స్ విల్ బీ ఓపెన్ ఎవ్రీ డే ఎక్సెప్ట్ సండేస్. మన స్నేహితుడు ఎవరి గురించైనా అడిగితే ఆ విషయం వాళ్ళకి చెబుతాం కదా. నా స్నేహితుడు నీ గురించి అడిగాడు. మై ఫ్రెండ్ వాజ్ ఆస్కింగ్ ఆఫ్టర్ యూ. మై ఫ్రెండ్ వాజ్ ఆస్కింగ్ ఆఫ్టర్ యూ. ఏదైనా సమస్యకు సరైన పరిష్కారం దొరకనప్పుడు ఈ సమస్యను ఇంకెలా పరిష్కరించగలం అని అడుగుతాం కదా. హౌ ఎల్స్ కెన్ వి సాల్వ్ దిస్ ప్రాబ్లం? హౌ ఎల్స్ కెన్ వి సాల్వ్ దిస్ ప్రాబ్లం? షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఏమైనా కావాలంటే చెప్పమని అడుగుతాం కదా. నీకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పు. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ షుడ్ టెల్ మీ నౌ. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ షుడ్ టెల్ మీ నౌ. పిల్లలు చదవకుండా ఆటలాడుతూ ఉంటే ఇప్పుడు నువ్వు ఆడుతూనే ఉంటావా ఏంటి అని అడుగుతాం కదా. నౌ విల్ యూ కీప్ ప్లేయింగ్ ఓన్లీ. నౌ విల్ యూ కీప్ ప్లేయింగ్ ఓన్లీ. ఎవరినైనా పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామని అడిగితే నేను ఆసుపత్రిలో ఉన్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ ఎట్ ద హాస్పిటల్. ఐ యామ్ ఎట్ ద హాస్పిటల్. అప్పుడప్పుడు ఆఫీసు పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది కదా. ఆఫీసు పని మీద 3 రోజులు ఢిల్లీ వెళుతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ ఫర్ 3 days ఫర్ ఆఫీస్ వర్క్. ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ ఫర్ 3 days ఫర్ ఆఫీస్ వర్క్. నిజం చెప్పకపోవడం వలన ఎవరికైనా ఇబ్బంది కలిగితే నిజం చెప్పి ఉండాల్సిందని చెబుతాం కదా. అయితే నువ్వు అతనికి నిజం చెప్పి ఉండాల్సింది. సో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ ద ట్రూత్. సో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ ద ట్రూత్. మనకు తెలియని విషయాలలో పెద్దల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటాం కదా. పెద్దల అభిప్రాయాలను వినడం మంచిది. ఇట్ ఈస్ గుడ్ టు లిజన్ టు ఎల్డర్స్ ఒపీనియన్స్. ఇట్ ఈస్ గుడ్ టు లిజన్ టు ఎల్డర్స్ ఒపీనియన్స్. కొందరు ప్రతి విషయానికి కోపం తెచ్చుకుంటూ ఉంటారు కదా. నీకు ప్రతి విషయానికి కోపం వస్తుంది. యు గెట్ యాంగ్రీ ఆన్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. యు గెట్ యాంగ్రీ ఆన్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. కొందరికి సిటీలో అన్ని ప్రాంతాలు చాలా బాగా తెలుస్తాయి కదా. అతనికి సిటీలో ప్రతి మూల తెలుసు. హీ నోస్ ఎవ్రీ నూక్ అండ్ క్రానీ ఆఫ్ ద సిటీ. హీ నోస్ ఎవ్రీ నూక్ అండ్ క్రానీ ఆఫ్ ద సిటీ. ఎప్పుడైనా బాగా అలసిపోతే జ్వరంగా అనిపిస్తుంది కదా. నాకు కొంచెం జ్వరంగా అనిపిస్తుంది. ఐ యామ్ ఫీలింగ్ ఏ బిట్ ఫీవరిష్. ఐ యామ్ ఫీలింగ్ ఏ బిట్ ఫీవరిష్. కొందరు చాలా చిన్న విషయాలకే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు కదా. ఆమె చిన్న చిన్న విషయాలకే కన్నీళ్లు పెట్టుకుంటుంది. షీ షెడ్స్ టీయర్స్ ఓవర్ స్మాల్ థింగ్స్. షీ షెడ్స్ టీయర్స్ ఓవర్ స్మాల్ థింగ్స్. చాలామంది పాల కంటే కాఫీ అంటేనే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. నేను పాలు కంటే కాఫీనే తీసుకుంటాను. ఐ వుడ్ రాదర్ హ్యావ్ కాఫీ దాన్ మిల్క్.
ఐ వుడ్ ర్యాదర్ హ్యావ్ కాఫీ దాన్ మిల్క్. ఎవరినైనా ఏదైనా ఒప్పించడానికి సమయం దగ్గర పడుతూ ఉంటే ఇప్పటికీ ఇంకా సమయం ఉంది ఒప్పుకో అని చెబుతాం కదా. దెర్ ఈజ్ స్టిల్ టైమ్, యాక్సెప్ట్ ఇట్. దెర్ ఈజ్ స్టిల్ టైమ్, యాక్సెప్ట్ ఇట్. ఏదైనా విషయం గురించి ఇతరుల అభిప్రాయాలని అడిగి తెలుసుకుంటూ ఉంటాం కదా. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? ఏదైనా విషయంలో కొందరిని ఒప్పించడం చాలా కష్టం కదా. అతన్ని ఒప్పించడం నా వల్ల కాదు. కన్విన్సింగ్ హిమ్ ఈజ్ నాట్ ఏ కప్ ఆఫ్ మై టీ. కన్విన్సింగ్ హిమ్ ఈజ్ నాట్ ఏ కప్ ఆఫ్ మై టీ. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళ అడ్రస్ అడిగితే ఆ విషయం వాళ్ళకి చెబుతాం కదా. వాళ్ళు నీ అడ్రస్ అడుగుతున్నారు. దే వర్ ఆస్కింగ్ ఫర్ యువర్ అడ్రస్. దే వర్ ఆస్కింగ్ ఫర్ యువర్ అడ్రస్. ఎవరితోనైనా మాట్లాడడం వలన ఇబ్బందులు కలుగుతాయని తెలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడొద్దని చెబుతాం కదా. ఇప్పటి నుండి వాళ్ళతో మాట్లాడకు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ డోంట్ టాక్ టు దెమ్. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ డోంట్ టాక్ టు దెమ్. అలాగే నేను వైజాగ్ వెళ్ళవలసి రావచ్చు అని ఇలా చెప్పాలి. ఐ మే హ్యావ్ టు గో టు వైజాగ్. ఐ మే హ్యావ్ టు గో టు వైజాగ్. ఎవరైనా మనతో రావచ్చో లేదో అని సంశయిస్తూ ఉంటే నువ్వు మాతో వచ్చినా మాకు అభ్యంతరం లేదు అని చెప్తాం కదా. వీ డోంట్ మైండ్ ఇఫ్ యూ కమ్ విత్ అస్. వీ డోంట్ మైండ్ ఇఫ్ యూ కమ్ విత్ అస్. ఎవరిదైనా తప్పు కాదని తెలిసినప్పుడు నిజానికి అది అతని తప్పు కాదు అని చెబుతాం కదా. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇట్ వాజ్ నాట్ హిస్ ఫాల్ట్. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇట్ వాజ్ నాట్ హిస్ ఫాల్ట్. తప్పు చేసిన వాళ్ళని కొన్ని సందర్భాలలో ఎవరైనా చెబితే క్షమించేస్తాం కదా. ఒకవేళ నువ్వు చెబితే కనుక అతన్ని క్షమిస్తాను. ఇఫ్ యు సే సో ఐ ఫర్గివ్ హిమ్. ఇఫ్ యు సే సో ఐ ఫర్గివ్ హిమ్. కొందరు ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు కదా. ఎప్పుడు చూసినా నువ్వు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు. వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్ యూ కీప్ టాకింగ్ ఆన్ ద ఫోన్. వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్ యూ కీప్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఎవరి మీదనైనా బాగా కోపం వస్తే వాళ్ళతో ఎప్పటికీ మాట్లాడకూడదని నిర్ణయించుకుంటాం కదా. నేను అతనితో ఎప్పటికీ మాట్లాడను. ఐ విల్ నెవర్ టాక్ టు హిమ్. ఐ విల్ నెవర్ టాక్ టు హిమ్. ఎక్కడికైనా వెళ్ళాలంటే కొందరు మనల్ని ఏమీ తిననివ్వకుండా తొందర పెడుతూ ఉంటారు కదా. ఏమిటి తొందర? నన్ను ఏదైనా తిననివ్వు. వాట్స్ ద హర్రీ? లెట్ మీ ఈట్ సంథింగ్. వాట్స్ ద హర్రీ? లెట్ మీ ఈట్ సంథింగ్. ఎవరి ప్రక్కనైనా సీటు ఖాళీగా ఉంటే కూర్చోవడానికి వాళ్ళ అనుమతి తీసుకుంటాం కదా. నేను ఇక్కడ కూర్చుంటే మీకు అభ్యంతరమా? డూ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్? డూ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్? ఎవరైనా ఏదైనా పని చేసి పెట్టమని అడిగినప్పుడు నేను నా వంతు కృషి చేస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ డూ మై బెస్ట్. ఐ విల్ డూ మై బెస్ట్. అలాగే దయచేసి ఈ ఫారంను పూర్తి చేయగలరా అని ఇలా అడగాలి. వుడ్ యూ ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫామ్? వుడ్ యూ ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫామ్? ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మనకు సమాధానం తెలియకపోతే నాకు సమాధానం తెలియదు అని చెబుతాం కదా. ఐ డోంట్ నో ద ఆన్సర్. ఐ డోంట్ నో ద ఆన్సర్. కొందరు మనకి తెలుస్తారు కానీ వాళ్ళకి మనం తెలియదు కదా. నువ్వు నాకు తెలుసు కానీ నేను నీకు తెలియదు. ఐ నో యూ బట్ యూ డోంట్ నో మీ. ఐ నో యూ బట్ యూ డోంట్ నో మీ. ఎవరైనా చెప్పిన పనిలో మార్పులు చేస్తూ ఉంటే ఉన్నది ఉన్నట్లుగా చెయ్యి అని చెబుతాం కదా. డూ ఇట్ యాజ్ ఇట్ ఈస్. డూ ఇట్ యాజ్ ఇట్ ఈస్.
కొందరు చిన్న చిన్న విషయాలకే అరుస్తూ ఉంటారు కదా, అతను చిన్న చిన్న విషయాలకే అరుస్తాడు. హీ షౌట్స్ ఓవర్ స్మాల్ థింగ్స్. హీ షౌట్స్ ఓవర్ స్మాల్ థింగ్స్. ఎవరైనా చేయవలసిన పనిని చెయ్యకపోతే నువ్వు ఇది చేసి ఉండాల్సింది అని చెబుతాం కదా, యూ షుడ్ హ్యావ్ డన్ దిస్. యూ షుడ్ హ్యావ్ డన్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.